నమస్తే. తెలంగాణలో బీజేపీకి నిజంగా ప్రధాని మోడీ గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు. నిన్న పార్లమెంటు పీఎం ఆఫీస్ ఛాంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల ఎంపీలకు చిన్న అల్పాహారం ఏర్పాటు చేసిండ్రు. ఆ యొక్క అల్పాహార కార్యక్రమంలో నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నాడు. అందరితోటి మాట్లాడాడు. అందులో భాగంగా మన తెలంగాణ ఎంపీలతోటి, ఇద్దరు కేంద్ర మంత్రులతోటి కూడా మాట్లాడాడు. అంటే ప్రత్యేకంగానే కాదు కానీ ఆ గ్రూప్‌లో. ఒక్కసారిగా నిజంగా చాలా గర్వమైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఏమైంది మీకు అసలు? తెలంగాణలో బీజేపీ ఉందా? అద్భుతంగా 2 కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినాం. ఎందుకు మీరు నిరుత్సాహానికి గురవుతున్నారు? ఎందుకు పార్టీ యాక్టివ్గా లేకుండా పోతుంది? ఎందుకు మీ మధ్య సఖ్యత లేకుండా పోతుంది? ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు? ఎందుకు మీరు మైకులు తీసుకొని తిట్టుకుంటున్నారని ఓ రకంగా నరేంద్ర మోడీ చాలా సీరియస్ అయ్యాడు. అయితే వాస్తవంగా కూడా మనం గమనించాలి. ఈ యొక్క కల్చర్ ఏముంటుందండి, కాంగ్రెస్లో ఉంటుంది. దాదాపుగా కాంగ్రెస్లోనే ఉంటుంది. ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, ఒకరికొకరు వెనుక గోతులు తీసుకోవడం అనేది దాదాపు కాంగ్రెస్లో ఉంటుంది. కానీ బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ తోటి పోటీ పడుతుంది. ఇవాళ బయటపడ్డది, నిన్న బయటపడ్డది. ఏకంగా నరేంద్ర మోడీ దృష్టికి పోయింది అది. అన్నీ తెలుసు, నాకు డాటా ఉంది, మీ తమాషలు ఏంది, మీ కథ ఏంది అనే స్థాయిలో మాట్లాడాడు. వాస్తవంగా మనం కూడా చూసుకోవచ్చు. ఈటెల రాజేందర్, బండి సంజయ్, లేకపోతే రామచంద్రరావు, కిషన్ రెడ్డి కూడా పడతలేదని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. తర్వాత అరవింద్, ధర్మపురి అరవింద్, వీళ్ళ మధ్య సఖ్యత లేదు. ఎవరికెవరు సరిగా పనిచేయట్లేదు. మొన్న మన ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేస్తే కూడా చాలామంది ఎంపీలు రాలేదు. ధర్మపురి అరవింద్ రాలేదు. అంటే 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా నయవంచ పాలనని ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. ధర్మపురి అరవింద్ రాలేదు, ఈటల రాజేందర్ రాలేదు, ఇంకెవరో రాలేదు. అంటే స్పష్టంగా విభజన రేఖ ఏర్పడ్డది. అసలు రామచంద్రరావు నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకుంటలేరు. కిషన్ రెడ్డి అయితే అసలు మనసులో పడతలేదు ఆయనకు. నిన్న చాలా సీరియస్ మ్యాటర్ అయింది ఇది. అంటే నరేంద్ర మోడీ దగ్గరికి ఏం పోతుందిలే, ఏం తెలుస్తుందిలే, ఏమవుతుందిలే అని చాలామంది అనుకున్నారేమో, తెలియదు. అయినా నిజంగా బీజేపీ ఏం పాత్ర పోషిస్తుందండి తెలంగాణలో? ఏమన్నా ప్రశ్నిస్తున్నారండి? అసలు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. ఒక కంపెనీని పట్టుకొచ్చిండ్రా? ఓ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ఒక కేంద్రం నుంచి నిధులు తెచ్చిండ్రా? ఒక మెట్రో రైలు విస్తరణకో, లేకపోతే మూసి సుందరీకరణకో, లేకపోతే ఇంకేదో. సరే, కాంగ్రెస్ ప్రభుత్వంతో సఖ్యత ఉండదు మీకు. మరి మీరన్నా తెలంగాణ మీద పట్టి ఉన్నప్పుడు నిధులు తెచ్చి ఇది తెచ్చినాం, ఇది చేస్తున్నాం అని ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ తప్ప ఇంకేమైనా జరిగిందా? నిజంగా నరేంద్ర మోడీ చాలా సీరియస్ అయ్యాడు. ఇంకా కావాలి, అప్పుడు కానీ వీళ్ళకు చక్కగా బుద్ధి రాదనేది వాస్తవం. బండి సంజయ్ కూడా ప్రచారాలు ఏం చేస్తాడండి? మన జూబ్లీహిల్స్లా మొలతాడు ఉన్నోళ్ళు లేను గివే అంటే ప్రచారాలు. నేను పలానికి ఇది చేస్తా, నేను కేంద్రం నుంచి ఈ నిధులు తెస్తా, నేను ఓ పలాని ఫ్యాక్టరీ తెస్తా, లేకపోతే ఓ కంపెనీ తెస్తా, లేకపోతే 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తా, లేకపోతే నేషనల్ హైవే తెస్తా, లేకపోతే ఫ్లైఓవర్ వేపిస్తా. ఇవి హిందువులు. రాకేష్ రెడ్డి అయితే ఇంకో విచిత్రమైన మాట మాట్లాడతాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమంటాడు? బీజేపీకి ఓటు వేసిన వాళ్ళే హిందువులు అంట. అసలు బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టింది, హిందువులు ఎప్పుడు పుట్టిండ్రు? ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతుర్రా? నరేంద్ర మోడీ నిజంగా అనుకుంటాం తెలుసా మనం, నరేంద్ర మోడీ మరీ వీళ్ళంతా ఆ పిచ్చి మనిషి ఏం కాదు. ఆయన ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాడు. మరి ఇక వీళ్ళు పుట్టినాకనే హిందూయిజం పుట్టినట్లు ఫీల్ అవుతారు. బండి సంజయ్ గారు కానీ, లేకపోతే కొందరు ఉన్నారు, రాకేష్ రెడ్డి కానీ, ఇంకా కొందరు. నరేంద్ర మోడీ అవన్నీ పట్టించుకోడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు మెయిన్గా. నిన్న క్లాస్ వీకెండ్, ఇప్పుడు ఏడ తలకాయలు పెట్టుకుంటారండి మీరు? అదే చెప్పేది. ప్రజలు మీకు అద్భుతమైన ఓట్ షేర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే స్థానాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలు పెరిగినరు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న స్థానం నుంచి ఇప్పుడు 8 మంది అయినరు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు అయినరు. మీరు ఏం చేస్తున్నారు తెలంగాణకు? ఏం చేస్తున్నారు? కిషన్ రెడ్డి గొప్పగా చెప్పుకోవాలి, అరే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇవి తెచ్చిండు అని ప్రజలు చెప్పుకోవద్దా? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చకపోవచ్చు అండి. సికింద్రాబాద్ ప్రజలు ఓట్లేసి ఇలా మిమ్మల్ని గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చింది కదా, అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. మెట్రో విస్తరణకి దేనికి నిధులు తెచ్చిండ్రు? కనీసం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశం గురించి అయినా కొట్లాడినరా? ఒక వినతి పత్రం అని ఇచ్చిండ్రా? ఒక శాల్వనన్న కప్పినరా? ఒక పూల బొకేనన్న ఇచ్చిండ్రా పోయి నరేంద్ర మోడీకి? ఏదీ లేదు, శూన్యం. రామచంద్రరావును ఉత్త బొమ్మగానే ఉన్నాడు అంతే. ఆయన నేను చాలా సీరియస్ అయ్యింది. ఇదంతా నేను చదవాల్సి వస్తుంది కానీ చాలా పెద్ద మ్యాటర్. కానీ నేను చదివినా కూడా నేను చెప్పేది ఇక్కడ ఉంటుంది దాదాపుగా. ప్రధాని నరేంద్ర మోడీ ఇది చదువుదాం.
తెలంగాణలో బీజేపీకి ఏమైంది? పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాం, అయినా ఎందుకు వెనకబాటు? ఇది వీళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అసలు పడతలేదు, బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు. మోక దొరికితే పొడిచేద్దామని వీళ్ళే ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళంతా బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు. గ్రాఫ్ పెరగడం లేదు, సోషల్ మీడియాలో వీక్. ప్రతి విషయం నాకు తెలుసు, అగ్రనేతల మధ్య గ్యాప్ ఉంది, పరిస్థితిని చక్కదిద్దండి తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్. అసలు బీజేపీ ఎంపీలకే లేదు సఖ్యత. నా దగ్గర అంతా డాటా ఉందని చెప్తున్నాడు. గ్రాఫ్ పెరగడం లేదు, సోషల్ మీడియాలో వీకు. ఇంకా తమాషా తెలుసా, వీళ్ళకి పెద్ద తలకాయ. పొద్దుగా లేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజాసింగ్ అంటే లేడేమో కానీ వీళ్ళంతా పొద్దుగా లేస్తే అసదుద్దీన్పై పడతారు కదా, మొత్తుకుంటారు కదా. అసదుద్దీన్ను పొగిడిండు నరేంద్ర మోడీ. అసదుద్దీన్ టీం చాలా యాక్టివ్గా ఉంది సోషల్ మీడియాలో, ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు, మీరు ఏం చేస్తున్నారు అన్నాడు. నిజంగా వాళ్ళు నిజంగా సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితి ఈ మాట అనడంతో. అసదుద్దీన్ కోట్ చేసిండండి. పొద్దుగా లేస్తే కిషన్ రెడ్డి అసదుద్దీన్ మీదనే ఏడుస్తాడు కదా, కానీ అసదుద్దీన్ని ప్రస్తావించండి, ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అంటే కిషన్ రెడ్డి తలకాయ పోయినట్లే. నిజంగా చాలా అవమానకరం. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీజేపీ వ్యవహారాలపై పెదవి విప్పారు. పార్టీలో ఏం జరుగుతున్నదో తనకు తెలుసు అంటూ బీజేపీ తెలుసు అంటూ ఎంపీల ముందు తన మనోగతం వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతుండగా మొన్నటికి మొన్న బీహార్ ఎన్నికల్లో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్రతీతంగా నిలవగా తెలంగాణలో బీజేపీ ఎందుకు ఇంతటి దీనావస్థలో ఉంది అంటూ నిలదీశారు. ఇది మంచి మాట, 100%. ఎందుకు ఈ దీనావస్థలో ఉందంటే వీళ్ళు పనిచేస్తలేరు. వీడు బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే ఉంటారు, గ్రామాలలో ఉండరు. పార్టీ కార్యకర్తలను వీళ్ళని భుజాలకు ఎత్తుకొని జెండాలు మోసి వీళ్ళని ఎమ్మెల్యేలను గెలిపిస్తే వీళ్ళు పోయి ఉండరు, నియోజకవర్గాలు ఉండరు, వచ్చి హైదరాబాద్ ఉంటారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంతమంది గెలుస్తున్నారంటే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు. ఇంకా ఎంపీల సంగతి మీకు తెలుసు, వాళ్ళు పెద్ద ఏం ఉండదు, వాళ్ళు ఎందుకు గెలిచారో వాళ్ళకే తెలియదు. ఏంది ఎవరు ఇద్దరు కేంద్ర మంత్రులు అయితే ఎందుకు, అసలు బండి సంజయ్ అయితే ఒకసారి విచిత్రంగా మాట్లాడతాడు. అసలు కేంద్ర మంత్రి స్థాయి నేను కాదన్నట్లే మాట్లాడు, కార్పొరేట్ స్థాయికి దిగజారి మాట్లాడతాడు కొన్ని విషయాలు. ఇది నేను అంటున్న మాట కాదు సుమా, ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు. నిజంగా మామూలు విషయం ఏంటంటే వీళ్ళు కేంద్ర మంత్రులు అయ్యి ఏదో తెస్తారని మనం అనుకుంటున్నాం, కానీ ఏం తెస్తలేరు, ఏమీ తెస్తలేరు. సరే రేవంత్ రెడ్డి అంటే నచ్చకపోయా, మీరన్నా కనీసం మీ సొంతంగానే నిధులు తేవచ్చు కదా, ఏమీ దేరు. ఏదేమైనా మొత్తం మీద అయితే నిన్న పార్లమెంటు పిఎం ఆఫీస్ ఛాంబర్లో అల్పాహార విందులో చాలా సీరియస్ అయ్యాడు ప్రధాని మోడీ. మరి ఇప్పటికైనా సిట్రేట్ అవుతారా ఏం కథనో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అసదుద్దీన్ను ఎగ్జాంపుల్ తీసుకొని వీళ్ళ యొక్క పనితనం ఏందో కోట్ చేసిండు నరేంద్ర మోడీ. నిజంగా చాలా అవమానకరమే ఓ రకంగా. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ఎంపీలు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు కానీ ఆ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ కొన్ని మీరైనా మారండి. మీరు ఎప్పుడు రాజకీయాలు కాదు కదండి, ఓట్లు వచ్చినప్పుడు హిందూ ముస్లిం మాట్లాడుకోండి, లేకపోతే ఇంకేమైనా మాట్లాడుకోండి, ఇంకేమైనా విమర్శించుకోండి. నిధులు తేండి, అభివృద్ధి చేయండి, కేంద్ర నిధులు తేండి. చంద్రబాబు నాయుడును ఆయన ఎటుగాంగా చక్రం తిప్పుతున్నాడని నిధులన్నీ అటే పోతున్నాయి. మీకు లేదా తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదా? ఏం చేస్తున్నారు? నిజంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆలోచన చేసుకోవాలి. ఇది నేనంటున్న మాట కాసుమా, తెలంగాణలో బీజేపీకి ఓటేసిన వాళ్ళే అంటున్నారు. మేము గ్రౌండ్లో తిరుగుతాం కాబట్టి చెప్తున్నాం. ఇప్పటికైనా మీ యొక్క వైఖరి మార్చుకొని తెలంగాణకు కొంత ప్రేమ చూపియండి, కేంద్రం నుంచి తెచ్చేటివి తేండి. అదేవిధంగా మీరు యాక్టివ్గా లేరంటే యాక్టివ్ అంత కాండి. ఇప్పటికైనా మీ సఖ్యత మీ కథ అంతా ఉత్తదే అయిపోయింది అనేది ప్రధాని మోడీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం లేదు, ఉత్తదే డొల్లా, మీరు గెలిచి చేసింది ఏం లేదని చెప్తున్నారు నరేంద్ర మోడీ. రోజు రోజుకు దినదిన గండంగా గడుస్తుంది బీజేపీ తప్ప, దేశవ్యాప్తంగానే దూసుకుపోతుంది. ఈడ మాత్రం మోకాల మీద దొగ్గుతుంది అంటున్నాడు. ఇది పరిస్థితి తెలంగాణలో. ఇక కిషన్ రెడ్డి మాట్లాడాలి. పదే రేవంత్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నాడు కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అభివృద్ధిని. అది కూడా నిజంగానే అంటారు గ్రౌండ్ లెవెల్లో. బీజేపీ కార్యకర్తలు గ్రామాలలో మిమ్మల్ని తిడుతున్నారు, మేము జెండాలు బట్టి మోస్తే కనీసం ఎమ్మెల్యేలు వచ్చి మా తరఫున ప్రచారం చేసే వాళ్ళు దిక్కులేరు. వాళ్ళు బీజేపీ కట్టారు కార్యకర్తలు ఉంటారు కొందరు. అట్లా ఉంది తెలంగాణలో. ఏదేమైనా ప్రధాని మోడీ విమర్శించడం, అసదుద్దీన్ని కోడ్ చేస్తూ ఎగ్జాంపుల్గా తీసుకొని తెలంగాణ బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే ఇద్దరు కేంద్ర మంత్రులను కోడ్ చేస్తూ మాట్లాడడం నిజంగా వాళ్ళకు నిజంగా అవమానకరమే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.